నేను 5 సంవత్సరాలు 5వ బడ్జెట్ ఈ ప్రవేశపెట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన మన కార్మిక పక్షపాతి కల్వకుంట్ల చంద్రునికి నా మనసా వాచా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇప్పటిదాకా అధ్యక్ష ఇప్పటిదాకా 30-40 సంవత్సరాల సంధి కూడా ఏ కార్మిక శాఖ మంత్రి కూడా 5వ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష. దానికి చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడో రాజులు ఎన్నో ఏండ్లు కష్టపడి కట్టిన కట్టడాలను ఆ తరం కాదు ఈ తరం కాదు అన్నీ కాకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా గత 9 సంవత్సరాల లోపట్నే మన రామచంద్రులు అధ్యక్ష, మన రామ మన చంద్రుడు చల్లని పాలనలో ఎన్నో వండర్స్ చేసిరు అధ్యక్ష. నేను 93లో యూరోప్ పోయిన అధ్యక్ష. అక్కడ 7 వండర్స్ అని ఉండే, ఈఫిల్ టవర్ అని, లండన్ బ్రిడ్జ్ అని, అట్లా 7 వండర్స్, ప్రపంచంలోనే గొప్ప వండర్స్ ఉండే. అసుంటి మన తెలంగాణలో చేసింది అధ్యక్ష 9 సంవత్సరాలలో. అందులో మన అపర భగీరథుని దీక్ష పట్టుదల ఉదాహరణ అధ్యక్ష. ఒక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఒక అంబేద్కర్ సచివాలయం, అలాగే ఒక అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం, ఒక అమర వీరుల స్మారక కేంద్రం, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్, అదే మాదిరిగా ప్రపంచంలోనే ఎత్తైన ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ. ఇంకోటి అదృష్టం అంటే ఏంది గుర్తు? నాది అదృష్టం అధ్యక్ష. ఎందుకంటే మన లక్ష్మీ బ్యారేజ్ కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భాగంగా అది నేను మంత్రి అయిన కొత్తలోనే సౌత్ ఏషియాలోనే మన అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్టు, అది నా చేతుల మీద పూజ అయింది అధ్యక్ష. నా జన్మ తరించిపోయింది అధ్యక్ష. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు, ఈ రాత్రి కాదు, ఎప్పుడు సరిపోదు అధ్యక్ష. అన్ని డెవలప్మెంట్, ఇవన్నీ వండర్స్ అధ్యక్ష. చరిత్రలు నిలిచిపోయేటి అధ్యక్ష. సచివాలయం అంటే సెక్రటరియట్ అంటే మామూలు విషయమా అధ్యక్ష? కాళేశ్వరం అంటే మామూలు విషయమా? ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల, మా కార్మికుల కృషితోటి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష. కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుని అధ్యక్ష. ఇప్పుడు దేవుని జపం చేస్తూ కొంతమంది పెద్దలు మనుషులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మనం ఈ రామచంద్రుల పరిపాలనలో త్రేతాయుగంలో మళ్ళీ షురు అయింది అధ్యక్ష. రామరాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని వినడం అధ్యక్ష. రాముడంటే మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష. సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు ఏలిన రాజ్యం అని మనం విన్నాం అధ్యక్ష. కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత మన తారక రాముడు అధ్యక్ష. ఒకప్పుడు ఐటీ అంటే చాలా మట్టుకు మా సార్ అన్నీ నాకు కంప్లీట్ చేసేసి, నేను అన్నీ చేసుకొచ్చినాయి సగం పడం మా సారే చెప్పేసాడు. సరే, ఆయనది నాది కంబైండ్ కాబట్టి, ఆయనది ఇండస్ట్రీ నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర రిలేటెడే కాబట్టి చెప్పేసాడు. దానికి కూడా ధన్యవాదాలు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 అధ్యక్ష. ఇప్పుడే మా బట్టన్న, మా
దావుస్ పోయి ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము, మేమే చేసినాము, ఫౌండేషన్ అంతా మేమే చేసినాము, అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున. ఈ రకంగా మీరు చెయ్యలేదన్నా. మీ టైంలో అన్నీ స్కామ్లే అన్నా, మా టైంలో అన్ని స్కీములు అన్నా. దావోస్కు పోయి 1000 కోట్ల అధ్యక్ష, 1000 కోట్లు, మొన్ననే 21 కోటి, మళ్ళా రాత్రి మహేందర్తో మళ్ళా 1000 కోట్లు, రోజు కోట్లే అధ్యక్ష. 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు, 1000 కోట్లు మన రామన్న. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న, మా ఈటలైనా బయటికి పోయింది కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు. 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి, ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఏ ఒక్కళ్ళైనా చూపించమని వాళ్ళకు, బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రులైనా చూపించమను. ఈ రకంగా అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే, పేరు పవర్ లేని పవర్ మినిస్టర్. ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకి ఏం తెలియదు అధ్యక్ష, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. ఒకటి సార్ మీ అనుమతి సార్, నేను ఒకటే అడుగుతున్నా సార్, స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టిండ్రు? 24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ 1 సార్. ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్, G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 10,000 50,000 కోట్లైనా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు, వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. రెండవసారి చెప్తుంది సార్, 19 అవర్స్ అంటారు సార్ వాళ్ళు. 19 అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్. పీక్ అవర్స్లో ఒకసారి 19 అవర్స్ సింగిల్ ఫేజ్ వచ్చినట్టు చెప్పింది సార్. రైతులకు 19 అవర్స్ ఎక్కడ పెట్టలేదు, 19 అవర్స్ ఎక్కడ రాలేదు సార్. పీక్ అవర్స్లో 19 అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప 19 అవర్స్ ఎక్కడ చెప్పలేదు. అందుకనే సార్ వీరు మా ఆయన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు ఆయన ఏం చెప్తున్నారు సార్? ఇంత నీకు అర్థమవుతుంది, రేపు జైల్లో పోయినా అర్థమవుతుంది. రేపు జగదీష్ రెడ్డి గారు సార్ మీరు నీకెందుకు శ్రీహరి గారు, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు 24 గంటలు 12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు. మీరు ఇవాళ చెప్పిన దాంతో మా పవర్ మొత్తం ఇవాళ ఏపీ ట్రాన్స్కో జెన్కో నష్టాలు ఉందంటే దానికి కారణం ఈ పనికిరాళ్ళ చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతలతో నాశనం అయింది సార్. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు.